హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ వీడియోలో మన తెలంగాణలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇదివరకు మీకు ఓటర్ ఐడి కార్డు ఉండి అందులో మీకు సంబంధించి నేమ్ తప్పుగా ఎంటర్ అయినప్పుడు దానిని మీరే ఎలా కరెక్షన్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఇందుకోసం మొదటగా మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో ఓటర్ ఐడి అప్లై అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ హోమ్ పేజ్ లో ఫార్మ్ 8 కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ లాగిన్ అడుగుతుంది. మీ మొబైల్ నంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి కింద రిక్వెస్ట్ ఓటీపీ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేసి కింద వెరిఫై అండ్ లాగిన్ చేయండి. ఇక్కడ ఒకవేళ మీకు లాగిన్ అకౌంట్ లేకుంటే కింద సైన్ అప్ సెలెక్ట్ చేసి లాగిన్ చేయండి. ఒకవేళ ఎలా చేయాలో తెలియకుంటే లింక్ పైన ఐ బటన్ అండ్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. ఇప్పుడు సక్సెస్ఫుల్ లాగిన్ అయ్యాక మళ్ళీ ఇక్కడ సేమ్ గ్రీన్ కలర్ లో చూపిస్తున్న ఫార్మ్ 8 ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ పాపప్ స్క్రీన్ లో మీరు ఎవరి కోసం అప్లై చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఒకవేళ మీ పర్సనల్ కోసం అయితే సెల్ఫ్, లేదా మీ ఫ్యామిలీలో ఎవరి కోసం అయినా అయితే అదర్స్ ని సెలెక్ట్ చేసి తర్వాత ఇందులో నేమ్ కరెక్షన్ చేయాలనుకునే వారి ఎపిక్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ ఒకవేళ డీటెయిల్స్ మ్యాచ్ అవుతే మీ ఓటర్ ఐడి చూపిస్తుంది, ఓకే చేయండి. తర్వాత ఇక్కడ 4 ఆప్షన్స్ చూపిస్తుంది. ఇందులో సెకండ్ ఆప్షన్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టరల్ రోల్ ని సెలెక్ట్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు ఇందులో మొత్తం 5 స్టేజెస్ లో మీ అప్లికేషన్ కి సంబంధించి డీటెయిల్స్ చూపిస్తుంది. వెరిఫై చేస్తూ మిస్సింగ్ డీటెయిల్స్ ని ఫిల్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్ లో ఫిల్ చేసేది ఏమీ లేదు కాబట్టి కింద నెక్స్ట్ చేయండి. మళ్ళీ సేమ్ సెకండ్ స్టేజ్ లో స్కిప్ చేసేయండి. ఇప్పుడు థర్డ్ స్టేజ్ లో ఇక్కడ మనకు సంబంధించిన నేమ్ కరెక్షన్ చేయాలి కాబట్టి ఇక్కడ నేమ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద ఫ్రెష్ గా మీ ప్రెసెంట్ చేంజ్ చేయాలనుకుంటున్న నేమ్ లో ఫస్ట్ నేమ్ తో పాటు పక్కన సర్ నేమ్ ని ఎంటర్ చేయగానే కింద ఆటోమేటిక్ గా తెలుగులో చూపిస్తుంది. ఒకసారి వెరిఫై చేసుకొని కింద అందుకు సంబంధించి స్క్రీన్ పై చూపిస్తున్న 12 రకాల డాక్యుమెంట్స్ లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. అది ఇక్కడ సెలెక్ట్ చేసి జేపీజీ ఆర్ పీడిఎఫ్ లో బిలో 2 MB లోపు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. తర్వాత ఫోర్త్ స్టేజ్ లో ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ఆర్ విలేజ్ నేమ్ ని ఎంటర్ చేసి కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో కింద క్యాప్చా ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఒకసారి మీ డీటెయిల్స్ వెరిఫై చేసుకొని కింద ఈ సైన్ అండ్ సబ్మిట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ పాపప్ లో ఎస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ ఓటర్ ఐడి అండ్ ఆధార్ కార్డ్ నంబర్ తో లింక్ చేయడం కోసం ఇక్కడ మీ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ని సెలెక్ట్ చేసి 6 అంకెల ఓటీపీ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసి చివరికి ఇక్కడ టిక్ పెట్టి సబ్మిట్ చేయండి. అంతే, ఇప్పుడు స్క్రీన్ రీడైరెక్ట్ అయి మనం అప్లై చేసిన అప్లికేషన్ తాలూకు ఎక్నాలెడ్జ్మెంట్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకోండి. వన్స్ మన ఓటర్ ఐడి ఆన్లైన్ లో వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ 20 వర్కింగ్ డేస్ లో పీవీసీ ఓటర్ ఐడి పోస్ట్ లో మీ ఇంటికి వచ్చేస్తుంది. సో మన నెక్స్ట్ వీడియోలో ఇక్కడ మీరు అప్లై చేసిన ఓటర్ ఐడి ప్రాసెస్ ని ఎలా చెక్ చేయాలి అండ్ అప్రూవ్ అయిన ఓటర్ ఐడిని ఎలా డౌన్లోడ్ చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.